కేవలం 32 సంవత్సరాల అతి తక్కువ జీవితకాలంలోనే ఆధ్యాత్మిక ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోవడం మాత్రమే కాకుండా తన వెంట నడిచే విధంగా చేసుకోగలిగిన జగద్గురువు ఆదిశంకరుల జీవిత విశేషాల గురించి కూడా తెలుసుకుందాం. పరమ పూజ్య శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడిలో జన్మించారు. 5 సంవత్సరాలకే ఉపనయనం జరిగింది. నిత్యానుష్ఠానార్వంతని పొందిన 3 సంవత్సరాల అల్ప అవధిలోనే వేదాంగాలను అవపోసన పట్టారు. తను సన్యాసం స్వీకరించేందుకు తన తల్లిని ఒప్పించి పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకుంటూ జ్ఞానయాత్రను ప్రారంభించారు. 12 సంవత్సరాలకే సకల శాస్త్ర పారంగతుడై తన జిజ్ఞాసా ప్రస్థానాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల నాటికే ప్రస్థాన త్రయభాష్యాన్ని రచించి భాష్యకారుడై అన్వేషణాక్రమంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చతుర్వేద ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు. వాటిలో 2 పీఠాలు అంటే ద్వారకా, పూరి ఆమ్నాయ పీఠాలు సముద్రం ఒడ్డున నిర్మిస్తే మిగిలిన 2 పీఠాలు అంటే బదరి, శృంగేరి ఆమ్నాయ పీఠాల్ని పర్వతాగ్రాన నిర్మించారు. వీటిలో మొదటిది శృంగేరి దక్షిణామ్నాయ పీఠం. దేశాటనం చేస్తూ 32 సంవత్సరాల వయసు నాటికి ఈ శృంగేరికి సమీపంలోని కొల్లూరులో మూకాంబికా మాత దర్శనం చేసుకుని పరమాత్మలో ఐక్యమైనారు. శంకర భగవత్పాదుల వారు ఆరంభించిన శారదా విద్యాపీఠానికి ప్రథమ ఆచార్యులు శ్రీ 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 సురేశ్వరాచార్యుల వారు. అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆచార్య పరంపరలో ఇప్పటి భారతీ తీర్థులు 36వ ఆచార్యులు. ఈ పీఠం నిర్వహించే గ్రంథాలయం తాళపత్ర గ్రంథాలు, భూర్జపత్ర గ్రంథాలతో నిండి మన ప్రాచీన కావ్య, వ్యాకరణ, భాష్య, వైదిక సాహిత్యాలను భద్రంగా సంరక్షిస్తోంది. ఇంతటి విస్తారమైన ప్రాచీన గ్రంథ సంచయం దేశంలో మరెక్కడా కానరాదు. శృంగేరిలో శారదామాత ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ సమీపంలోని శారదా విద్యాపీఠాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ విద్యాపీఠం శంకరాచార్యుల వారిచే ఆరంభించబడింది. అప్పటి నుండి అనుదిన ప్రవర్ధమానమై మానవ సేవయే మాధవ సేవ అనే సత్యాన్ని నిరూపిస్తోంది. ఇక్కడి శారదా పీఠంలో నిత్య పూజలందుకునే దైవం చంద్రమౌళీశ్వరుడు. ఈ చంద్రమౌళీశ్వర లింగం పారదర్శకమైన శుద్ధ స్ఫటికలింగం. దీనిని స్వయంగా పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల వారికి అనుగ్రహించాడని చెబుతారు. సర్వాలంకార శోభితుడైన చంద్రమౌళీశ్వర స్వామి వారిని దర్శించుకోవటం అంటే ఆత్మలింగ దర్శన భాగ్యంతో సమానమంటారు. శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఇక్కడి నిత్య పూజలు, అలంకారాలు, సేవలు విశిష్టమైనవి. అయితే దసరా సందర్భంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతాయి. కన్నుల పండువలా అనిపించే ఆ సంబరాల్లో మనము పాలు పంచుకుందాం రండి. మైసూరు దసరా ఉత్సవాల్లాగే శృంగేరి శరన్నవరాత్రులు కూడా జగత్ప్రసిద్ధమైనవి. అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలతో 9 అవతారాలుగా దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న సందర్భాలలో
ఆయా చక్రవర్తులు సమర్పించిన ఆభరణాలన్నిటినీ అలంకరిస్తారు. గ్వాలియర్ మహారాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు, మొఘల్ చక్రవర్తులు, ఎన్నో సంస్థానాల అధిపతులు, నిజాం పాలకులు, మైసూర్ మహారాజులు, ఇలా ఎందరో ఎన్నో విధాల ఆభరణాలను అమ్మవారికి అర్పించుకొని అర్చించుకున్నారు. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే, ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజలతో పాటుగా పీఠాధిపతుల వారికి గురు పూజోత్సవాలు కూడా కనుల పండుగలా కనిపిస్తాయి. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శృంగేరి శారదామాతని, శారదా పీఠాన్ని దర్శించుకున్నాం. జగద్గురువు ఆదిశంకరాచార్యులు సంచరించిన పవిత్ర స్థలాలను సందర్శించాం. ఆ మహామహుని జీవిత విశేషాలని తెలుసుకున్నాం. ఆ మహనీయుని అద్వైతామృత వర్షిణిలో తడిసి తరించాం. ఆశ్రిత జనరక్షిణి, విద్యాది దేవత అయిన శృంగేరి శారదామాత అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.